మరి 40 ఏళ్ళు మళ్ళా మనం అవకాశం ఇస్తే ఏం చేసినారు? ఏమీ లేదు. అందుకే ఆగం కాకుండా ఆలోచించాలి. ఇప్పుడు మీరందరు రైతులు దుక్కి దున్నేటప్పుడు నాగలు కడతారు. నాగలు కట్టినప్పుడు అయితే 2 ఎడ్లనన్నా కడతారు, లేదా 2 దున్నపోతులనన్నా కడతారు. అంతేనా? అంతేనా కాదా? పక్కనా లేదా మీరు 2 కడుతుర్రా? ఎందుకంటున్నా అంటే ఒకటే ఆలోచన చేయండి. అయితే 2 ఎడ్లను కట్టాలి, లేకపోతే 2 దున్నపోతులు కట్టాలి. ఇప్పుడు మొన్ననే నాకు ఓటేస్త్రీ గెలిపిస్త్రీ, నేను ఎద్దునో దున్నపోతున్నా నాకు తెలియదు, కానీ నేను మొన్ననే మీ అందరికి సేవ చేస్తానికి గెలిస్తే నేను ఉండనే ఉంటే. ఇప్పుడు వినోదాన్ని వినోదాన్ని గెలిపిస్తే ఇద్దరం ఒకటే పార్టీ వాళ్ళం, ఒకటే నాయకుతో పనిచేసే వాళ్ళం కాబట్టి ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఇక అట్లా కాకుండా రేపు కాంగ్రెస్ అనుకో బీజేపీ అనుకో ఓటేసారనుకో, వాడు అటు గుంజుతాడు, నేను ఇటు గుంజుతా. ఏమవుతుంది అప్పుడు? వ్యవసాయం కుక్కలు చెప్పిన ఇస్తారైతుంది. కాబట్టి పొరపాటు చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో ఇంకో ఆలోచన చేయకండి. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది. మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలనలో పేద ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ సంతోషంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే జిమ్మేదారి మనది. కానీ మనకి ఇంకిన్ని ఎక్కువ రావాలి నిధులంటే, కేంద్రం మెడలు వంచాలనంటే తప్పకుండా 16 గెలవాలి. ఒక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఆయన, ఏం చేస్తాడు కేసీఆర్ 16 మందితో అంటుండు. కేసీఆర్ గారికి ఒకసారి ఆయన గుర్తు చేయాలి. ఇద్దరు ఎంపీలు ఉన్నాడు. 2 ఎంపీలతోనే తెలంగాణ సాధించిన మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆయనకు 16 మంది ఉంటే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టని మొండి ఘటం. కాబట్టి తెలంగాణ